కేవలం 35 కిలోమీటర్ల పొడవున్న ఈ మకూరి ఐలాండ్ దునియాలోనే అందమైన ఐలాండ్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. కానీ ఈ ఐలాండ్ ఎదుర్కొన్న ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ మరే ఐలాండ్ చూడలేదు. చూడడానికి ఐలాండ్ చాలా పీస్ఫుల్ గా సుందరంగా కనిపిస్తుంది. అలాంటి ప్లేస్ కి కొన్ని జీవులు వచ్చి ఆ ఐలాండ్ ఈకోసిస్టమ్ మొత్తాన్ని పూర్తిగా నాశనం చేసేశాయి. నిజానికి ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితి తెచ్చింది ఎవరో కాదు, మనుషులే. చివరికి ఈ ఐలాండ్ ను కాపాడడానికి అక్కడి ప్రభుత్వాలు చేసిన పని చూసి వేరే ప్రభుత్వ దేశాలు కూడా ఆశ్చర్యపడ్డాయి. మరి ఈ ఐలాండ్ ను నాశనం చేసిన ఆ మాన్స్టర్ క్రియేచర్స్ ఏంటి? ఈ వీడియోలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. జస్ట్ మీరు వీడియోకి ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీపం మకూరి ఐలాండ్. కానీ ఈ ఐలాండ్ యొక్క చీకటి కథ మొదలయ్యింది 1810లో. అప్పుడు కొందరు సముద్ర యాత్రికులు మొదటిసారి ఈ ఐలాండ్ ను అఫీషియల్ గా డిస్కవరీ చేశారు. వాళ్ళు ఈ ఐలాండ్ కి మొదటగా వచ్చినప్పుడు ఈ ఐలాండ్ భూలోక స్వర్గంలా కనిపించిందట. చాలా అందంగా ప్రశాంతంగా ఉందట. అలాగే వారికి ఇక్కడ వేల సంఖ్యలో ఎలిఫెంట్ సీల్స్ మరియు రాయల్ పెంగ్విన్స్ కనిపించాయట. అవి చాలా ప్రశాంతంగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. అంతేకాదు అక్కడున్న టాసోగ్రాస్ ని చూసి కూడా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ గడ్డి మనిషంత హైట్ పెరిగేది. అంతేకాకుండా ఈ ఐలాండ్ లో మాత్రమే కనిపించే వింతైన చెట్లు మొక్కలను మొదటిసారిగా చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఐలాండ్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడి జీవులకు శత్రువులే లేరు. ఇవి ఎటువంటి భయం లేకుండా వైల్డ్ లైఫ్ లో ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నాయి. కానీ మనుషులు అడుగుపెట్టారు కదా, వాటికి ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. ఈ ఐలాండ్ లో చాలా ఎక్కువ మొత్తంలో ఎలిఫెంట్ సీల్స్ అండ్ పెంగ్విన్స్ ఉన్నాయని తెలుసుకున్న సముద్రపు వేటగాళ్లు మొదటిసారిగా ఈ మకూరి ఐలాండ్ లోకి దిగారు. వీళ్ళు అడుగు పెట్టడంతోనే ఈ ఐలాండ్ పతనం మొదలయ్యింది. వీళ్ళు ఈ ఎలిఫెంట్ సీల్స్ మరియు పెంగ్విన్స్ ని చంపి తీసుకువెళ్దామని ఈ పెద్ద నౌకలో వచ్చారు. అప్పుడు వీళ్లతో పాటు కొన్ని అతిథులు కూడా ఈ ద్వీపంలోకి అడుగుపెట్టాయి. అవే ఎలుకలు. ఈ ఎలుకలు ఈ వేటగాళ్లు ప్రయాణించే నౌకలోనే దాక్కుని ఈ ద్వీపానికి వచ్చేశాయి. మొదట్లో ఈ ఎలుకల్ని ఎవరంతగా గమనించలేదు. ఈ ఎలుకలు ఈ ద్వీపంలోకి ఎంటర్ అయి చాలా సైలెంట్ గా వాటి స్థావరాల్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడ భయం కలిగించే విషయం ఏంటంటే మామూలుగా ఈ ఎలుకలు 12 నుంచి 20 పిల్లల్ని ఒకేసారి పెట్టగలుగుతాయి. ఇంకా వీటి గర్భధారణ సమయం 19 నుంచి 21 రోజులు మాత్రమే. అలా ఇవి నెలకి 2 సార్లు పిల్లల్ని పుట్టించగలవు. వింతేంటంటే వీటికి పుట్టిన పిల్లలు కేవలం 4 లేదా 5 వారాల్లో పెద్దవై అవి కూడా పిల్లల్ని పెట్టగలవు. అంటే ఒక ముదురు ఎలుక కేవలం 6 నెలల్లో తన వంశంలో 500 నుంచి 1000 ఎలుకల్ని పుట్టించగలదు. అంటే ఒక్క ఎలుక 6 నెలల్లో 1000 ఎలుకల్ని చేస్తూ ఈ ఐలాండ్ ని మొత్తం ర్యాడ్స్ ఐలాండ్ గా మార్చేశాయి. ఇప్పుడు ఈ ఎలుకల్ని చంపడానికి వీటికి శత్రువులు ఎవ్వరూ లేరు. అదే ధైర్యంతో ఈ ఎలుకలు మొత్తం ఈ ఐలాండ్ లో పెరిగే పక్షుల గూళ్ళని, వాటి పిల్లల్ని, ఇంకా పండ్లు మొక్కల్ని ఇలా ఏది పడితే అది దొరికింది అని తినేసి ఈ ఐలాండ్ ని పూర్తిగా నాశనం చేసేశాయి. ఇది చూసిన ఆ సముద్రపు వేటగాళ్లు ఎక్కడ చూసినా ఈ ఎలుకలే వాళ్ళకి కనబడ్డంతో ఈ ఎలుకల్ని చంపేయాలని చెప్పి ఈసారి వాళ్లే కొన్ని పిల్లుల్ని ఈ ఐలాండ్ లో వదిలేశారు. దీంతో ఈ ఐలాండ్ కి మరో ప్రమాదం ఎదురయ్యింది. ఈ పిల్లులు ఆ ఎలుకల్ని తినేస్తాయి, ఎలుకల బాధ ఉండదు అనుకున్నారు. కానీ ఈ పిల్లులు ఎలుకల్ని చంపడం వదిలేసి అక్కడుండే సముద్రపు పక్షులపై దాడి చేసేవి. ఎందుకంటే ఈ పిల్లులకి ఎలుకల్ని పట్టుకోవడం కన్నా పక్షుల్ని పట్టుకోవడం ఈజీ అనిపించింది. దాంతో కనిపించిన ప్రతి పక్షిని దాడి చేస్తూ సముద్రపు పక్షుల్ని దారుణంగా చంపడం మొదలుపెట్టాయి. అది కూడా ఎంత ఘోరంగా అంటే ఈ పిల్లులు ఆ సముద్రపు పక్షుల్ని సంవత్సరానికి 60,000 పక్షుల్ని చంపి తినేశాయి. దీంతో ఆ ఐలాండ్ పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ఈ ఐలాండ్ లో సంతోషంగా బ్రతికిన ప్యారకిట్ అనే పక్షిజాతి వంశాన్ని ఈ పిల్లులు సమూలంగా నాశనం చేశాయి. ఇది నిజంగా చాలా భయంకరమైన పర్యావరణ విషాదమని చెప్పాలి. ఒక పక్క ఈ పక్షిజాతుల్ని పిల్లులు తినేస్తుంటే మరోపక్క ఈ ఎలుకల్ని చంపి తినేవిలేక అవి వాటి సంఖ్యని మరింతగా పెంచేశాయి. అది ఎంతలా అంటే చివరికి ఈ ఎలుకలు ఈ పిల్లులకు కూడా భయపడలేంతగా. అంటే ప్రస్తుతం ఈ ఐలాండ్ ని ఆ ఎలుకలు పిల్లులే రాజ్యమేలుతున్నాయి. ఇక ఈ ఐలాండ్ కి మరో ముప్పు రాబోతుంది.
మామూలుగా నౌకల్లో ప్రయాణించేవారు ఈ సముద్రాల్లో ప్రయాణిస్తుంటారు. కాబట్టి ఎప్పుడైనా ఈ నౌకలకు ప్రమాదం జరిగితే వాళ్ళకి ఆకలి కొరత ఏర్పడుతుంది. దానికి వాళ్ళు ముందు జాగ్రత్తగా ఈ నౌకల్లోనే కొన్ని ర్యాబిట్స్ ని పెంచుతూ ఉంటారు. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు ఆ ర్యాబిట్స్ ని చంపి తింటూ కొన్నాళ్లు సర్వైవ్ అవుతుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ ఐలాండ్ కి దగ్గరలో ఒక నౌకకి ప్రమాదం జరగడంతో ఆ నౌకలో ఉన్న కుందేళ్లన్నీ ఈ ఐలాండ్ లోకి వచ్చేశాయి. దాంతో అప్పటి వరకు చాలా అందంగా కనిపించిన ఈ ఐలాండ్ ని ఈ కుందేళ్లు ఎడారిగా మార్చేశాయి. ఈ ఐలాండ్ లో ఉన్న గడ్డిని, చిన్న మొక్కల్ని అవి పూర్తిగా లేకుండా చేశాయి. ఇక్కడ ఆల్రెడీ పిల్లులున్నాయి కదా, అవి ఈ ర్యాబిట్స్ ని తినాలి కదా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ర్యాబిట్స్ ని అడవి పిల్లులు తింటాయి. ఈ ఐలాండ్ లో ఉన్నవి మనం ఇళ్లలో పెంచుకునే మామూలు పిల్లులు. ఇవి అంతగా ర్యాబిట్స్ ని తినడానికి ఇష్టపడవు. వీటి ఫోకస్ మొత్తం పక్షులపైనే పెట్టాయి. దాంతో ఈ ఐలాండ్ మొత్తం ఎలుకలు, పిల్లులు, ర్యాబిట్స్ తో నిండిపోయింది. ఈ ర్యాబిట్స్ ఈ ద్వీపంలోకి అడుగుపెట్టిన కొన్ని నెలలకే ఏకంగా 1,00,000కు పైగా ర్యాబిట్స్ ఉన్నట్టు గుర్తించారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ ఐలాండ్ పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందో అని. కుందేళ్లు విపరీతంగా గడ్డిని తినేయడం వల్ల 2006లో ఈ ఐలాండ్ లో ఒక ఘోరమైన ప్రమాదం జరిగిపోయింది. ఇక్కడున్న నేలలో బలం లేక ఒక్కసారిగా ఒక పెద్ద ల్యాండ్ స్లైడ్ అనేది జరిగింది. ఆ ప్రమాదంలో ఆ కొండ కింద ఉన్న కొన్ని వందల కింగ్ పెంగ్విన్స్ మొత్తం ఆ మట్టిలో కూరుకుపోయి చనిపోవడం జరిగింది. ఈ 3 జీవులు ఈ ఐలాండ్ ని పూర్తిగా ఈకోలాజికల్ కొలాప్స్ వైపు నెట్టేశాయి. అలా ఎప్పుడు పడితే అప్పుడు అక్కడ ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ అక్కడ ఉన్న పర్యావరణం మొత్తం పూర్తిగా చెల్లాచెదురైపోయింది. అక్కడ చెట్లు, మొక్కలు కూడా తగ్గిపోయాయి. పక్షులకు గూళ్ళు పెట్టుకునే ప్లేస్ లేక అవి పెట్టే ఎగ్స్ ని ఈ జంతువులు ఈజీగా కనిపెట్టి తినేస్తున్నాయి. అప్పుడే ఈ భయంకరమైన పరిస్థితిని అర్థం చేసుకున్న ఆస్ట్రేలియన్ అండ్ టస్మానియన్ ప్రభుత్వాలు ముందుగా ఈ ద్వీపం నుంచి ఈ పిల్లుల్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. మొదట ఈ పిల్లులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయని GPS ప్లస్ మోషన్ సెన్సార్స్ ద్వారా వాటిని గుర్తించారు. అలా 2000వ సంవత్సరంలో ఈ పిల్లుల్ని ట్రాపింగ్ బోన్స్ తో పట్టుకోవడం మొదలు పెడితే 2006 నాటికి ఒక్క పిల్లి కూడా లేదని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ ఐలాండ్ లో బ్రతకడానికి భయపడ్డ పక్షులన్నీ మళ్లీ ఈ ఐలాండ్ కి రావడం మొదలుపెట్టాయి. ఇక ఇంకో సమస్య కుందేళ్లు. వీటిని చంపేవాళ్ళు లేక వీటి సంఖ్య కూడా చాలా భారీగా పెరిగిపోయి చివరికి ఆ కుందేళ్లన్నీ ఆ ద్వీపాన్ని 90% వరకు చాలా దారుణంగా నాశనం చేసేశాయి. ఈ దారుణమైన పరిస్థితిని చూసిన ఈ ఎన్విరాన్మెంటల్ రీసెర్చర్లు ఇక్కడ ఉన్న ఈకోసిస్టమ్ ఇప్పట్లో రికవర్ అవ్వడం చాలా కష్టమని చెప్పేశారు. దాంతో మళ్లీ ఆ ఆస్ట్రేలియన్, టస్మానియన్ ప్రభుత్వాలు కలిసి ఒక భారీ మిషన్ ని ప్రారంభించారు. దీని ఖర్చు ఏకంగా 200 కోట్లు. ఈ మిషన్ మెయిన్ మోటో ఈ ఐలాండ్ లో ఉన్న ఎలుకల్ని, కుందేళ్లని పూర్తిగా రిమూవ్ చేసి అక్కడ ఉన్న ఈకోసిస్టమ్ ని మళ్లీ రీస్టోర్ చేయడమే ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. ముందుగా కుందేళ్లను నాశనం చేయడానికి వైరస్ ఇన్ఫెక్ట్ అయిన క్యారెట్స్ ని ఆ ద్వీపంలో పడేశారు. దాంతో ఈ క్యారెట్స్ ని తిన్న కుందేళ్లన్నీ చనిపోవడం ప్రారంభించాయి. అలా ఈ ద్వీపంలో ఉన్న కుందేళ్లన్నీ 70% వరకు నాశనం అయిపోయాయి. చివరికి మిగిలింది ఎలుకలు. ఈ ఎలుకలు మిగిలిన కుందేళ్లను చంపడానికి వీళ్ళు తెలివిగా శీతాకాలంలో విషంతో ఉన్న ఆహారాన్ని ఆ ద్వీపంలో వదిలారు. శీతాకాలంలోనే ఎందుకు చేశారంటే ఆ టైంలో ఈ ద్వీపంలో ఉండే పక్షులు వలస వెళ్తుంటాయి. వేరే సీజన్లో చేస్తే ఆ విషం తిని చనిపోయిన ఎలుకల్ని, కుందేళ్లని ఆ పక్షులు తిని అవి కూడా మరణించే ప్రమాదం ఉంది. అందుకే వీళ్ళు తెలివిగా శీతాకాలంలో 300 టన్నుల విషపు ఆహారాన్ని హెలికాప్టర్స్ ద్వారా ఈ ఐలాండ్ లో పడేశారు. ఈ ఆపరేషన్ వల్ల ఎలుకలు, కుందేళ్లు చాలా ఎక్కువ మొత్తంలో చనిపోయాయి. ఇక వీటిని పూర్తిగా నాశనం చేయడానికి హై ట్రైన్ డాగ్స్ ని ఈ ద్వీపానికి తీసుకొచ్చారు. అప్పుడు కలుగులో దాగున్న ఎలుకల్ని కూడా అవి బయటకు లాగి తినేశాయి. దాంతో మిషన్ సక్సెస్ అయ్యి ఇప్పుడు మకురి ఐలాండ్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.